ఆర్ఆర్ని చిత్తుగా ఓడించారు ఢిల్లీ క్యాపిటల్స్. డీసీ 5 వికెట్ల తేడాతో గెలిచి రాజస్థాన్ రాయల్స్కి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ గెలుచుంటే ఆర్ఆర్ ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోయేది. కానీ ఆర్ఆర్ ఆశలపైన నీళ్లు చల్లారు డీసీ. ఆర్ఆర్ నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచ్లు కూడా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా ప్లేఆఫ్స్ రేస్ నుండి అవుట్ అయిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలుపుతో 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నారు. డీసీకి ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలింది ఆడటానికి. అది కూడా గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్లో ఉంటారు ఇతర జట్ల గెలుపు ఓటములను బట్టి. కేఎల్ రాహుల్, అభిషేక్ పురాల్, అక్షర్ పటేల్ ఆర్ఆర్కి వణుకు పుట్టించారు. చివర్లో అశుతోష్ తన బ్యాటింగ్తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి డీసీని గెలిపించాడు. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 193 పరుగులు చేసి 8 వికెట్లను నష్టపోయారు. వైభవ్ సూర్యవంశీ 46 పరుగులు, యశస్వి జైస్వాల్ 12 పరుగులు, ధ్రువ్ జురేల్ 53 పరుగులు, రియాన్ పరాగ్ 51 పరుగులు చేశారు. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. పవర్ ప్లేలోనే డీసీకి వైడ్ల రూపంలో ఎక్కువ పరుగుల్ని సమర్పించుకున్నారు ఆర్ఆర్. కేఎల్ రాహుల్ 56 పరుగులు, అభిషేక్ పురాల్ 51 పరుగులు, అక్షర్ పటేల్ 34 పరుగులు, అశుతోష్ శర్మ 18 పరుగులు చేశారు. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్లో డీసీ అసలు ఆర్ఆర్ మీద ఎలా గెలిచిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఆర్ఆర్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వచ్చారు. జైస్వాల్ 4th తన బౌండరీల ఖాతాని మొదలుపెట్టాడు. 2వ ఓవర్ మొదటి బంతిని 6 కొట్టి వైభవ్ సూర్యవంశీ లుంగి ఎంగిడికి వెల్కమ్ చెప్పాడు. 1.5 ఓవర్ల దగ్గర జైస్వాల్ తన వికెట్ని కోల్పోయాడు. 9 బంతుల్లో 12 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగ్లో మిచెల్ స్టార్క్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. దీంతో డీసీకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు ధ్రువ్ జురేల్. పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ దండయాత్ర చేశారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 75 పరుగులు చేసి 1 వికెట్ని నష్టపోయారు. 7.3 ఓవర్ల దగ్గర వైభవ్ సూర్యవంశీ తన వికెట్ని కోల్పోయాడు. 21 బంతుల్లో 46 పరుగులు చేసి తివారీ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ పట్టిన క్యాచ్తో అవుట్ అయ్యాడు. 3 సిక్స్లతో 5 4లతో ఉన్నంతసేపు అయితే డీసీకి చుక్కలు చూపించాడు. రియాన్ పరాగ్ 26 బంతుల్లో 51 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్తో అవుట్ అయ్యాడు. ఫెరీరా 0కే స్టార్క్ బౌలింగ్లో అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. రవిసింగ్ 4 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. వరుసగా వికెట్లు కోల్పోతూ ఆర్ఆర్ కష్టాల్లో పడింది. శుభం దుబే 5 పరుగులు చేసి తివారీ బౌలింగ్లో విజయ్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. ధ్రువ్ జురేల్ 53 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 193 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయారు. 194 పరుగుల లక్ష్యాన్ని డీసీకి ఇచ్చారు ఆర్ఆర్. డీసీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి కేఎల్ రాహుల్, అభిషేక్ పురాల్ వచ్చారు. అభిషేక్ పురాల్ 4th తన ఇన్నింగ్స్ని ప్రారంభించాడు. ఆర్ఆర్ వైడ్ల రూపంలో డీసీకి ఎక్కువ పరుగుల్ని ఇచ్చారు. కేఎల్ రాహుల్, అభిషేక్ పురాల్ ఇద్దరూ కలిసి పవర్ ప్లేలో మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి డీసీ 72 పరుగులు చేసి 1 వికెట్ని కూడా నష్టపోలేదు. మంచి స్టార్టే వచ్చింది డీసీకి పవర్ ప్లేలో. ఆర్ఆర్ నుండి ఏ బౌలర్లు వచ్చినా కేఎల్ రాహుల్ని, పురాల్ని ఆపలేకపోతున్నారు. 9.3 ఓవర్ల దగ్గర అభిషేక్ పురాల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి డీసీ 105 పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. 10.1 ఓవర్ల దగ్గర అభిషేక్ పురాల్ వికెట్ ఆర్ఆర్కి దొరికింది. 31 బంతుల్లో 50 పరుగులు చేసి బ్రిజేష్ బౌలింగ్లో ఫెరీరా పట్ట క్యాచ్తో అవుట్ అయ్యాడు. దీంతో ఆర్ఆర్కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు సాహిల్. 11.5 ఓవర్ల దగ్గర కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 34 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 12.3 ఓవర్ల దగ్గర సాహిల్ 8 బంతుల్లో 9 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్లో జురేల్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు అక్షర్ పటేల్. 14.3 ఓవర్ల దగ్గర కేఎల్ రాహుల్ తన వికెట్ని కోల్పోయాడు. 42 బంతుల్లో 56 పరుగులు చేసి షనాకా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆర్ఆర్. తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్టబ్స్ 4 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్లో జైస్వాల్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన డేవిడ్ మిల్లర్ 9 పరుగులు చేసి షనాకా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన అశుతోష్ శర్మ 18 పరుగులతో డీసీకి కావాల్సిన ఫినిషింగ్ టచ్ని ఇచ్చి మ్యాచ్ని 4 బంతులు మిగిలిండగానే ముగించేశాడు. ఈ మ్యాచ్ ఓటమితో ఆర్ఆర్ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో నిలిచింది. నెక్స్ట్ ఆర్ఆర్ ఆడబోయే 2 మ్యాచ్లు కూడా ఆర్ఆర్కి డూ ఆర్ డై మ్యాచ్లే.